అదా చూసుకుందాం. ప్రతి రోజు వయసుతో సంబంధం లేకుండా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. మహిళలు ఇబ్బంది పడుతున్నప్పుడు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు, ఇంతమంది మహిళలు కన్నీరు కారుస్తున్నప్పుడు మీరు ఎన్ని యాప్లు ప్రవేశపెట్టి ఎందుకు? ఇటు పైకి ఎదవలాగా అంతటికంటే సెంటిమెంట్స్ ఎక్కువ. వరకైతే మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం, తెలుసు కదా. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది. అది మా ప్లానింగ్. ఏటీపీ బోర్డ్ ప్లానింగ్ ఆ వర్డ్ ఏంటి అసలు? నువ్వు మాట్లాడడం అక్కడ అంటే మేము సెట్ చేసుకుంటాం. ఒకసారి పవర్ వచ్చినప్పుడు జీవితాంతానికి సరిపడా మేము ప్లాన్ చేసేసుకుంటాం. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. చాలా అనేవి రావు, ఎప్పుడు సుఖంగానే ఉంటాం, మేము ప్లాన్ చేసుకుంటాం. అది మా ప్లానింగ్ అన్నట్టుంది. అంటే అది నువ్వే చెప్తా అది మా ప్లానింగ్ అని చెప్తే ఇంకా రాష్ట్రంలో ఎవరేమైనా చెప్తారు? ఆడదాం ఆంధ్రాలో ఈవిడ గారికి చాలా చెయ్యి ఉంది, తడిసింది. దాని అవును చాలా చోట్ల నా గురించి ఇదే విచారణ ఉంది, ఈవిడ పిలుస్తారు అంటారు. ఆ రోజు ఎప్పుడు మాకు రావట్లేదు. వచ్చిన రోజు మాత్రం దీపావళి ఖచ్చితంగా చేసుకుంటారు అందరూ. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇంట్రో గ్యాప్ ఇచ్చావు ఇవాళ వచ్చింది. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ని వల్లిస్తుంది. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు వినూరు. మహిళల కోసం ఆలోచించి మీరు మా రక్షణ కోసం ఏమి చట్టాలు తీసుకొస్తారు, ఏ యాత్రలు తీసుకొస్తారు, ఎలా వ్యవస్థను శిక్షిస్తారు, దయచేసి బయటకు వచ్చి చెప్పండి. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ప్రతినిధిగా నియమితులైన శ్యామలకి కేవలం అధిష్టానం పంపిన స్క్రిప్ట్ ను మీడియా ముందు చదివినందుకు నెల జీతం ఎంతో తెలుసా? ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్. ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. 3 లక్షల రూపాయలు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. జగన్ పై ప్రేమతో అనుకున్నాం గానీ ఇలా పెయిడ్ ఆర్టిస్ట్ అని తెలియలేదని శ్యామల తీరుపై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తారు. అప్పుడే ఏం చూసినవరా గుండు? ఇంకా రేపటి నుంచి మొదలైతే చూడి అసలు కొత్త. జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న షూస్ మీద పెట్టిన శ్రద్ధ రాష్ట్ర పరిపాలనపై పెడితే బాగుంటుంది. లేడీస్ అని చెప్పి ఎందుకు ఈ విధంగా మన అన్నను ట్రోల్ చేయాల్సి వస్తుంది? ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి ఆడి పేరు చెబితే నేను ఆ కాలంలో దూకి చచ్చిపోతానయ్యా. గాని వ్యవసాయ రంగం గాని, విద్యారంగం గాని, ఆర్థిక రంగం ఏదైనా సరే ఈ రోజున మళ్ళీ బాగుండాలి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఆడి పేరు చెబితే నేను ఆ కాలంలో దూకి చచ్చిపోతానయ్యా. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఆడి పేరు చెబితే. అసహ్యం కలుగుతుంది. ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు, ప్రజలే తీసుకొస్తారు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది. ఆడు ఏం చేశాడని అసలు జనంలోకి వస్తున్నాడు, ఏం పొడిచాడని వస్తాడంట. ఇక్కడికి రమ్మను, దమ్ముంటి సెంటర్కి రమ్మను చూసి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. దయచేసి ఏం పని చేయని వ్యక్తి పేరు ఎత్తబాకండి. ఏం పని చేయని వ్యక్తి పేరు ఎత్తబాకండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి.